రేయ్, ఇంకొక మాట మాట్లాడావంటే చంపేస్తాను. ఏం చేస్తారు? నరికేస్తాను. ఏం చేస్తారు? చదువుకునే పిల్లాడు ఏమండి ఆగండి, రే ఊరుకోరా. ఏమిటి తను కూడా తండ్రితో మాట్లాడవలసిన మాట్లాడే. హలో, నువ్విలా రోజు కారులో తీసుకెళ్తే నాకు అలవాటైపోయి నేల మీద నడవడం మర్చిపోతాను. బాబు, నువ్వైనా ఒక ఆటో వస్తే ఆపుతావా? కార్తీక్, వద్దు, నువ్వు వెళ్ళదు కార్తీక్. స్టాప్ 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 స్టాప్. Stop! 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 Please stop! Stop! దిగు దిగు నువ్వు కూర్చో, నేను చెప్తాను కదా, కూర్చో. నిన్నే కోట్ ఆగమన్నాను కదా, అర్థం కదా? హలో, మేము ఎలా వెళ్ళాలి? నువ్వు బస్సులో దేంట్లోనే వెళ్ళు. అడిగేది నిన్నే. ఇట్రా, నెమ్మదిగా. పోనీ 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 పోనీ. వచ్చాడు, దించాడు, వెళ్ళిపోయాడు. పట్టుపగలే రౌడీసమా? ఆ అబ్బాయికి వాళ్ళకి సంబంధం లేదమ్మా. పాపం ఆటో కోసం ఆడవాళ్ళు ఇబ్బంది పడుతుంటే సాయం చేశాడంతే. అదిగో ఆ అడావుడిలో ఫైల్ కూడా మర్చిపోయాడు. నీకెందుకే? చూద్దామే సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్లా ఎంత రియాక్ట్ అయ్యాడో. కార్తిక్, అదక్కడ పడేసి వెళ్తాం పదవే. తప్పు కదా, మరేం చేద్దాం? ఇందులో అడ్రస్ ఉంది, ఇంటికి తీసుకెళ్ళిస్తావా ఏంటి? తీసుకెళ్తున్నావు మరి నా కాలేజ్ డమ్మా కదా. కె ఆనందరావు కార్గిల్ వారిలో వీరమరణం పొందిన సైనికుడు. ఇది ప్రభుత్వం అతని భార్యా పిల్లలకిచ్చిన ఆస్తి. వీళ్ళు ఆనందరావు భార్యా పిల్లలు.
ఇతని పేరు ధర్మతేజ, రాచకొండ ధర్మతేజ. అసలు పేరు నాగరాజు. నీటిలో నిశ్శబ్దంగా ఉండే అనకొండ నేల మీదకొస్తే ధర్మతేజ అలా ఉంటుంది. ధర్మతేజ కన్ను ఆనందరావు ల్యాండ్ మీద పడింది. ఇతని పేరు పరశురాం, ధర్మతేజ కొడుకు. ఆడవాసన తగిలితే చాలు పిచ్చెక్కిపోతాడు. తండ్రి కొడుకులిద్దరికీ కష్టపడి సంపాదించడం కన్నా కష్టపడి సంపాదించిన వాడిని కొట్టి సంపాదించుకోవడం మహా ఇష్టం. తండ్రి మహాభారతంలో శకుని లాంటి వాడైతే కొడుకు దుర్యోధనుడు లాంటివాడు. ఈరోజు ఏ మారణ హోమం సృష్టించబోతున్నారో చూద్దాం. బాజీ, నాన్నా ఆగరా, ఆగు నాన్నా, నేను చెప్పేది వినరా. మన ల్యాండ్ లో వేరే వాళ్ళు బోర్డు పెట్టారేంటి నాన్న? ఒరే ఒరే, నీకింత ఆవేశం వద్దురా. అవును, నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాను రా. ఆగరా బాబ్జీ. బాగుంది, ఇప్పుడు చాలా బాగుంది. రేపు ఇదే సమయానికి రాచకొండ ధర్మతేజ పేరుతో భూమి పూజ జరిగిపోవాలి. ఆ తర్వాత రాచకొండ పరశురాం పేరుతో కెమికల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన జరిగిపోవాలి. చూడు శంకర్రావు, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎక్కడ ఏ కన్నం ఉందో అందులో ఏం పోస్తే మన పని అవుతుందో నీకు బాగా తెలుసు. ఆ విధంగా ప్రొసీడ్ అయిపో. అబ్బా, ఏంటయ్యా నీ నసుగుడు? అవును, కెమికల్ ఫ్యాక్టరీ అన్నాక నీటిలోనూ గాలిలోనూ కొంచెం విషం కలుస్తుంది. అమృతం వచ్చే ముందు గరణం వచ్చినట్టే విషం వస్తుంది. దానికి మనమేం చేస్తాం?
బతికేవాడు బతుకుతాడు, చచ్చేవాడు చస్తాడు. ల్యాండ్ మాత్రం అందంగా అలంకరించినట్టు కేకు ముక్కలా ఉందయ్యా. వాడికి ఈ రోజు ఒక సైనికుడు కొడుకు పౌరేంటో చూపిస్తాను రామ్మా. ఆ? తొందరగా పనులు కానిచ్చేద్దాం. ఉంటాను మరి. రే నాన్న, చెప్పు నాన్న. రెవెన్యూ డిపార్ట్మెంట్కి 2 కోట్లు కొట్టావంటే మన పని అయిపోయినట్టే. రేయ్ ఎవర్రా వీడు? చాలా ఆవేశంగా ఉన్నాడు. సైనికుడు కొడుకు సార్, ఈ ల్యాండ్ వాళ్ళదే. అక్కడ బోర్డు చూసావు కదరా, మరి ఎవరిదో అంటావేంటి? ఏయ్, నా కోపం వస్తే బాగోదు మరి. ఈ ల్యాండ్ మీది కాదు, మాది. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. రేయ్, చచ్చిపోతావు. బాబ్జీ, నువ్వు ఆగరా, ఇలా రా, ఇలా రా. అయ్యా, నా భర్త కార్గిల్ వారిలో వీరమరణం పొందితే ప్రభుత్వం మాకిచ్చిన స్థలం ఇది. ఇప్పుడు మీరు ఆక్రమించుకోవడం అన్యాయమయ్యా. మా బతుకులుకున్న ఒకే ఒక్క ఆధారం, దయచేసి వదిలేయండి. నీలాంటి వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు. మీడియాని పిలిస్తే వాళ్లే చూసుకుంటారు. ఏంటి, మీడియాని పిలుస్తావా? వద్దు బాబు, నీకు దండం పెడతాను. నువ్వు చెప్పినట్టే ఈ స్థలాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోతాం. దయచేసి మీడియాని పిలవద్దు బాబు. అని భయపడతాను అనుకున్నావా? మీడియా, పోలీసు, కోర్టు అన్నీ ఈ ధర్మతేజ గుప్పెట్లో ఉంటాయిరా పిచ్చోడా. ఇది మీకు ధర్మం కాదు బాబు. ధర్మో రక్షతి రక్షితః అంటే ధర్మాన్ని కాపాడండి, ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది అని గీతలో ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు. అధర్మో రక్షతి రక్షితః అధర్మాన్ని కాపాడండి, ఆ అధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది అని ఈ ధర్మతేజ చెప్తున్నాడు.
ఎప్పుడో కార్గిల్ వార్లో మరణం పొందిన సైనికుడికి ప్రభుత్వం స్థలం ఇచ్చింది. బాగానే ఉంది. ఈ పాటికే మీరు ఈ స్థలంలో మీ ఆయన విగ్రహమో చిన్న గుడిసో కట్టుకోవాల్సింది కదా. నాలాంటి వాడొకడు ఈ స్థలం పక్క నుంచి వెళ్ళినప్పుడు వాడి కన్ను పడుతుందని, ఆ తర్వాత మనసు పడుతుందని గెస్ చేయకపోతే ఎలా? సర్లే, చూస్తుంటే బాగా బాధల్లో ఉన్నట్టున్నారు. ఓ లక్షిస్తాను, ఇంకోసారి ఇటువైపు రాకండి. మా స్థలంలోకి వచ్చి మాకే ముష్టి పడేస్తానంటావరా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నా చేతుల్లో చచ్చిపోతారా? నేనెంత సైలెంటో నా కొడుకు అంత వైలెంట్. నా తండ్రి కాలు పట్టుకుంటావురా? నేను ముందే చెప్పాను, వినలేదు. అనుభవించండి. నాన్న రాయ్ పాండు సార్. వాడు పోయడం చూడు. అలాగే సార్. పోయాడు సార్. యూ డిడ్ గుడ్ జాబ్ నాన్న. కార్గిల్ వార్లో భర్త పోయాడు, ఈ ధర్మతేజ వార్లో కొడుకు పోయాడు. లెవెల్ అయిపోయింది. ఇంకా అయిపోలేదు నాన్న, నాకిది కావాలి. నాకు ఈ ప్రపంచంలో అక్క చెల్లెళ్ళు ఎవరూ లేరు, అందరూ పెళ్ళాలే. ఈ సమయంలో నేను కాదు కదా, నా బాబు దిగొచ్చి చెప్పినా వాడు నా మాట వినడమ్మా. చిన్న పిల్లయ్యా, పెద్ద పిల్లైనట్టుంది కదా. చూడు, కొడుకు శవం కావాలనుకుంటే కూతుర్ని వదులుకోవాలి. ఓ అంత్యక్రియలు చేసుకో. పోలీసులు న్యాయం అంటూ తిరిగితే కూతురు శవం కూడా వస్తుంది. అయ్యా, అది చిన్న పిల్లయ్యా, అమ్మాయికి రాలయ్యా, వదిలేయండి అయ్యా. నీకు దండం పెడతాను బాబు, నీకు కొన్ని ఉంటుంది బాబు. అదిగో. బాబు,
అప్పుడు ఆ రాక్షసుడు దేవకన్యని అపహరించుకుపోయాడు. దేవకన్యని నేరుగా తన గుహలోనికి తీసుకువచ్చాడు. వదలే.